హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లిజన్ టు మూవీస్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇవాళ మన ఛానల్లో 12th ఫెయిల్ అనే బాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ రియల్ స్టోరీ బేస్ చేసి తీసిన మూవీ. ఇది 2023లో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ ఇంకా మంచి రేటింగ్ కూడా సొంతం చేసుకున్న మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ముందుగా మనకి చంబల్ అనే ప్రాంతంలో ఉన్న మనోజ్ కుమార్ శర్మని చూపిస్తూ ఉంటారు. తను రాయబోయే 12th ఎగ్జామ్స్కి చిట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. మనోజ్ నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కరప్టెడ్ ఆఫీసర్ని కొట్టినందుకు అతన్ని సస్పెండ్ చేస్తారు. మనోజ్ చిట్స్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్తాడు. మనోజ్ చదువుకునే స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ స్కూల్లో చదువుకునే పిల్లలందరినీ కాపీ కొట్టించి ఎగ్జామ్స్లో పాస్ చేయిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కొత్తగా వచ్చిన డిఎస్పీ దుష్యంత్ సింగ్ స్కూల్లో చీటింగ్ జరగకుండా ఆపేస్తాడు. దీంతో మనోజ్ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అలాగే మనోజ్ వాళ్ళ నాన్న అతని జాబ్ వెనక్కి తెచ్చుకోవటానికి హైకోర్టులో కేసు వేయటానికి వెళ్తాడు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటం వల్ల మనోజ్ ఇంకా అతని అన్న కమలేష్ ఒక ఆటో రిక్షా స్టార్ట్ చేస్తారు. కానీ ఆ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యే మనుషులు వీళ్ళ బిజినెస్కి అడ్డుపడతారు. అలాగే మనోజ్ అన్నని జైల్లో పెడతారు. అప్పుడు మనోజ్ డిఎస్పీ దుష్యంత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నని విడిపించమని అడుగుతాడు. అప్పుడు డిఎస్పీ దుష్యంత్ మనోజ్ అన్నని విడిపిస్తాడు. అలాగే మనోజ్ని చీటింగ్ చేసి పాస్ అవ్వటం ఆపేయమని అంటాడు. ఆ తర్వాత మనోజ్ ఎప్పుడూ ఎగ్జామ్స్లో చీటింగ్ చేయడు. అలాగే తను కూడా దుష్యంత్ లాగా డిఎస్పీ అవ్వాలని అనుకుంటాడు. అలా చంబల్లో BA వరకు చదువుకున్న మనోజ్ పిఎస్సి రిక్రూట్మెంట్ కోచింగ్ కోసం వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొని గ్వాలియర్కి బయలుదేరుతాడు. అతను గ్వాలియర్కి చేరుకునేసరికి అతని బ్యాగ్ ఇంకా డబ్బులు ఒక లేడీ దొంగతనం చేస్తుంది. అలాగే ఇంకొక 3 years వరకు పిఎస్సి రిక్రూట్మెంట్ స్టాప్ చేశారని కోచింగ్ సెంటర్స్ మూసేస్తారు. అప్పుడే అక్కడ ప్రీతం పాండే అనే అబ్బాయి కూడా పిఎస్సి కోచింగ్ కోసం గ్వాలియర్ వస్తాడు. అలాగే పిఎస్సి నోటిఫికేషన్స్ క్లోజ్ అవ్వటంతో వాళ్ళ నాన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటాడు. అతనితో పాటు మనోజ్ కూడా వెళ్తాడు. అసలు మనోజ్కి యూపీఎస్సీ ఇంకా ఐపీఎస్ అంటే ఏంటో కూడా తెలీదు. ఢిల్లీకి వెళ్ళాక మనోజ్ ప్రీతం పాండే ఉన్న ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత మనోజ్ ఇంకా పాండే అక్కడ చాలా సంవత్సరాలుగా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తూ అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తున్న గౌరీ అనే వ్యక్తిని కలుస్తారు. గౌరీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి చాలా క్లియర్గా మనోజ్ ఇంకా పాండేకి చెప్తాడు. అలాగే ఇది అతని చివరి అటెంప్ట్ అని, తప్పకుండా ఈసారి తను యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతానని అని అంటాడు. అలాగే మనోజ్ తనకి డబ్బులకి ఇబ్బందిగా ఉందని తనకి ఒక జాబ్ చూసి పెట్టమని అడుగుతాడు. దాంతో మనోజ్కి ఒక లైబ్రరీలో నెలకి 200 రూపాయలకి క్లీనింగ్ పని దొరుకుతుంది. మనోజ్ అక్కడే పని చేస్తూ అక్కడే చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో గౌరీ సెలెక్ట్ అవ్వడు. అప్పుడు గౌరీ ఒక రీస్టార్ట్ అనే టీ స్టాల్ పెట్టుకొని అక్కడ ఉన్న స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతాయి. కానీ మనోజ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడు. ఆ తర్వాత గౌరీ హెల్ప్తో మనోజ్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు. ఆ తర్వాత మెయిన్స్ కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. అక్కడే మనోజ్కి శ్రద్ధ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. శ్రద్ధ యూకేపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మనోజ్ శ్రద్ధని ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే మనోజ్ శ్రద్ధతో తను ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్తాడు. ఆ తర్వాత మనోజ్ అబద్ధం చెప్పాడని తెలియటంతో శ్రద్ధ మనోజ్తో మాట్లాడటం ఆపేస్తుంది. ఆ తర్వాత మనోజ్ శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రద్ధని ప్రేమిస్తున్నానని చెప్తాడు. అలాగే నువ్వు నన్ను లవ్ చేస్తే నేను ఏమైనా సాధించగలను అని అంటాడు. ఆ తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి. కానీ మనోజ్ ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత మనోజ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు. అక్కడ మనోజ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి చూసి ఢిల్లీకి వచ్చి తను ఒక ఫ్లోర్ మిల్లో పనిచేస్తూ చదువుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మనోజ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు. కానీ 3వసారి కూడా మనోజ్ మెయిన్స్ ఫెయిల్ అవుతాడు. అప్పుడే శ్రద్ధ మనోజ్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మనోజ్ తన 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు. కానీ మనోజ్ ఫ్లోర్ మిల్లో పనిచేస్తూ తను మెయిన్స్ క్లియర్ చేయటం కష్టమని గౌరీ మనోజ్ని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ శ్రద్ధ యూకేపీఎస్సీ పాస్ అయ్యి తను డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. మనోజ్ తన 4th అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ చేస్తాడు. ఈ విషయం శ్రద్ధకి చెప్పడానికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. కానీ శ్రద్ధ వాళ్ళ అమ్మ మనోజ్ని శ్రద్ధతో మాట్లాడనివ్వదు.
ఆ తర్వాత శ్రద్ధ కాల్ చేసి శ్రద్ధ ఇంకా మనోజ్ ఢిల్లీలో కలిసి ఉంటున్నారని ఎవరో శ్రద్ధ వాళ్ళ నాన్నకి చెప్పారు అని చెప్తుంది. యాక్చువల్గా ఇలా చేసింది మనోజ్ ఫ్రెండ్ అయిన పాండే. అసలు పాండేకి యూపీఎస్సీ అంటే ఇష్టం ఉండదు. తనకి టీవీలో న్యూస్ రీడర్గా అవ్వటం ఇష్టం ఉంటుంది. పాండే తన 4 అటెంప్ట్స్లోనూ ఫెయిల్ అవుతాడు. అలాగే పాండే మనోజ్ మీద జలసీతో ఇలా చేస్తాడు. మనోజ్ ఇంటర్వ్యూ రోజు శ్రద్ధ వస్తుంది. అలాగే మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు శ్రద్ధ మనోజ్కి ఒక లెటర్ ఇచ్చి తర్వాత చదువుకోమని చెప్తుంది. మనోజ్ ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళాక అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మనోజ్ 12th క్లాస్ 3rd క్లాస్లో పాస్ అయ్యాడని తెలుస్తుంది. అక్కడ మనోజ్ తనకి ఎందుకు 3rd క్లాస్ వచ్చిందో చెప్తాడు. దాంతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మనోజ్ని బయటికి వెళ్ళమంటారు. బయటికి వెళ్ళిన మనోజ్ శ్రద్ధ ఇచ్చిన లెటర్ చదువుతాడు. దాంట్లో నువ్వు ఐపీఎస్ అవ్వకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రాసి ఉంటుంది. ఆ తర్వాత మనోజ్ని మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్లోకి పిలుస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుంది. ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ మనోజ్ ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఇతన్ని ఇంటర్వ్యూ చేయటం వేస్ట్ అని అంటాడు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు మనోజ్కి తను సెలెక్ట్ అవుతాడు అన్న నమ్మకం ఉండదు. అప్పుడు శ్రద్ధ వెళ్ళి రిజల్ట్స్ చూస్తుంది. అందులో మనోజ్ ఐపీఎస్గా సెలెక్ట్ అవుతాడు. ఈ సీన్ నిజంగా కంటతడి పెట్టిస్తుంది. మనోజ్ ఐపీఎస్ అవ్వటాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత మనోజ్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డిఎస్పీ దుష్యంత్ని కలుస్తాడు. తను ఎవరో చెప్తాడు. అలాగే తన మ్యారేజ్కి ఇన్విటేషన్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత మనోజ్ ఇంకా శ్రద్ధ పెళ్లి చేసుకుంటారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇలాంటి మోటివేషనల్ మూవీస్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.